నేడు ప్రకటించిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో వికాస్ విజయ గర్జన 595, 594, 593, 592, 591, 590. ఇది వికాస్ మార్కుల సునామీ. ఐఐటి ఫౌండేషన్ లో అయినా, స్టేట్ ఫలితాల్లో అయినా వికాస్ విఐఐటి ద లీడర్. ఇది కేవలం 90 మంది విద్యార్థులతో సాధించిన విజయం. ఇది కదా విజయం అంటే. అడ్మిషన్ జరుగుతున్నవి నర్సరీ టు 10th క్లాస్. విఐఐటి ద స్కూల్, సుబ్బయ్య తోట, చిలకలూరిపేట. వికాస్ స్కూల్, పెదనందిపాడు రోడ్, చిలకలూరిపేట. అవర్ న్యూ బ్రాంచ్ వికాస్ స్కూల్ డే అండ్ రెసిడెన్షియల్, శ్యామలానగర్, గుంటూరు. డైరెక్టర్ దండ పవన్ కుమార్. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. దేశంలో అసంఘటిత కార్మికులే అధికమని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లు అసంఘటిత కార్మికులు అనేక కష్టాలు పడ్డారని చెప్పారు. మేడే సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇసుక ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని వదులుకొని మరీ ఉచిత ఇసుక సరఫరా చేస్తున్నాం. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. నాలా చట్టాన్ని రద్దు చేశాం. కార్మికుల కోసం కర్నూలు, గుంటూరులో 100 పడకల ఆసుపత్రులు నిర్మిస్తున్నాం. ఆంధ్ర యువతకు ఉపాధి కల్పించడానికి అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నాం. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఇచ్చిన భూములను అభివృద్ధి చేసి కొంత భాగం వారికి ఇస్తున్నాం. ఆ రైతుల్ని కోటీశ్వరులుగా మారుస్తున్నాం. ఇప్పుడు రాజధానిలో భూముల విలువ పెరిగింది. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేశాం. అభివృద్ధి జరుగుతూ ఉంటే సహించలేని వారు ఉన్నారు అని చంద్రబాబు తెలిపారు. ఇంత మనము కూడా అనేక కార్యక్రమాలు చేశాం. ఈ రోజు ఇక్కడ ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైతే కార్మికులు ఉన్నారో, కర్షకులు ఉన్నారో వారందరికీ న్యాయం చేస్తాం. 5 సంవత్సరాలు మీరు ఒక్కసారి ఆలోచిస్తే భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరకకుండా ఇష్టానుసారంగా వీళ్ళు పెత్తనం చేసి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుని వేరే రాష్ట్రాలకు పంపించి వాళ్ళందరూ ఉపాధి కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను ఒకటి హామీ ఇచ్చాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎక్కడైనా సరే ఇసుక ఫ్రీగా ఇచ్చాం. మీరు ఎక్కడైనా సరే మీ ఊర్లో ఇసుకుంటే మీరు స్వేచ్ఛగా తీసుకుపోయే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి మీకు ఇచ్చామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా సరే అడ్డం వచ్చినా, మీ ఊర్లో అవకతవకలు చేసినా మీరు పోరాడండి, ఎదురు తిరగండి, గట్టిగా ఉండండి, నేను అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు గవర్నమెంట్ కి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. నేను ఒకటి ఆలోచించాను, భవన నిర్మాణ కార్మికులకు పని కావాలి, కడుపు నిండా తిండి తినే పరిస్థితి ఉండాలి. అంతేకాకుండా భవనాలు కడితే ఎంతో మందికి ఉపాధి వస్తుంది, సంపద పెరుగుతుంది, దీనివల్ల భవిష్యత్తులో మళ్లీ ఆదాయం వస్తుంది. అలాంటి కార్యక్రమానికి రూపురేఖలు దిద్దాం. భవన నిర్మాణాలకు గాని లేఅవుట్ల అనుమతులన్నీ కూడా చాలా సులభతరం చేశాం. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. నాలా చట్టాన్ని రద్దు. యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఉద్యోగాలు కావాలి, ప్రైవేటు ఉద్యోగాలు రావాలి. అందుకే 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఉద్యోగాలు కల్పిస్తాం. ఇప్పటికీ మినిస్టర్ గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. చెప్పిన మాట నిలబడతామని, అవినీతి లేనటువంటి పరిపాలన ఇస్తామని, త్వరితగతిన క్లియరెన్స్లు ఇస్తామని, ఎలాంటి అడ్డంకులు సృష్టించమని ఈ రోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దీనివల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్కన ఆ రోజు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. అందరూ చదువుకున్నారు, మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఈ రోజు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇది మనకు అర్థం కాకపోవచ్చు. చదువుకున్న పిల్లలందరూ ఆలోచించుకోవాలి. భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే. దాన్ని ఉపయోగించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఈ రోజు నేను ఆలోచించిన విధానం రతన్ టాటా ఉపాధి హామీ పథకం రాష్ట్రం దేశానికి ఒక వరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో మేడా ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్రాభివృద్ధికి వెన్నెముక లాంటిదని చెప్పారు. సుమారు 75,23,000 మంది శ్రామికులు సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలోనే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో 10,669 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. కేవలం వేతనాలకి 6,194 కోట్ల వ్యయం అయిందని వివరించారు. మెటీరియల్ కింద 4,023
కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. మాటలు వింటా ఉంటే చాలా ఆనందం కలిగించింది. ఏ ఉద్దేశం కోసం అయితే గ్రామాలు పట్టుకొమ్మలు చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్న స్కూల్లో, ఇందాక మీరు మొగల్తూరు నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే నేను మొగల్తూరుకి ఒకసారి 2 సార్లు వచ్చాను. నేను పుట్టింది మన గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను. మొగల్తూరుకి అయితే ఒకసారి 2 సార్లు వచ్చినట్టు గుర్తు నాకు చిన్నప్పుడు. గ్రామాలకు చిన్నప్పుడు ఉన్న 2 ఎకరాల పొలం అమ్మేసుకున్నాం, అంత 3 ఎకరాలు ఉండేది అమ్మేసుకున్నాం, అది ఇబ్బందులతోటి. సో నాకు ఎందుకు పల్లెటూళ్ళ మీద చాలా విపరీతమైన నమ్మకాలు, నాకు మామూలు ఇష్టం కాదు. నాకు గ్రామాలు బాగుండాలని నిరంతరం ఆకాంక్షించేవాడిని. అందుకే నేను ఒక 8 ఎకరాలు ఎప్పుడు పొలం కొనుక్కాను చాలా సంవత్సరాల క్రితం, దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం అనుకుంటాను. సో దాంట్లో ఇప్పుడు నేను మీకు మూగ జీవాలకి నీటి సౌకర్యాలు కానీ, లేదంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, లేదంటే మీ శ్రమని గుర్తించడానికి ఎందుకు ఆ మనసు ఉంది అంటే, నాకు ఆ శ్రమ విలువ తెలిసిన వాడిని. అంటే కండ కరిగించేవాళ్ళు కనుక లేకపోతే, రక్తం ధారబోసేవాడు లేకపోతే, ఎత్తైన కట్టడాలు ఎన్నైనా కట్టలేం, పచ్చదనం ఉండదు, హరితహారాలు చేయలేం, లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు. అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు, ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు. అందుకని మొన్న మీటింగ్లో కూడా ప్రత్యేకించి ఈ రోజు నుంచి ముఖ్యంగా మీడియా వారికి కూడా విత్ ఇన్ డిపార్ట్మెంట్ మేము అందరం చేస్తాం. ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు, మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు. అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం. ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది. ఒక ఇంజనీరే గొప్పవాడా, ఒక సైంటిస్టే గొప్పవాడా, ఒక డాక్టరే గొప్పవాడా, చెమటోడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప, అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని అంటే నేను ఎందుకు దీనికి ఇంత తపన పడతానంటే, నాకు చిన్నప్పుడు రెగ్యులర్ చదువుకోలేదు. రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర మంత్రులు తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రులు మాట్లాడారు. రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేసిన త్యాగం మరవలేనిదని మంత్రి నారాయణ చెప్పారు. రాజధాని పునఃప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు వారిని స్వయంగా ఆహ్వానించారని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 3:20 ప్రధాని మోదీ అమరావతికి చేరుకుంటారని ఆయన తెలిపారు. అమరావతి పునఃప్రారంభోత్సవం కోసం సభా ప్రాంగణం పూర్తయిందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పార్కింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. రాజధాని కార్యక్రమం మనది అనే భావన అందరికీ వచ్చిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సభకొచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. అధికారులతో కలిసి సంయమనంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. రాజధాని ఒకరిది కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలది. అందుకని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా అన్ని జిల్లాల నుంచి, అన్ని మండలాల నుంచి యాక్చువల్ గా ప్రజలు వచ్చేట్టుగా చేయండి, ప్రతి కాన్స్టిట్యున్సీని ఆదేశించడం, దాని మీద వారే స్వయంగా అమరావతి రాజధానిలో ఉండే ఈ క్యాపిటల్ సిటీలో ఉండే 29 గ్రామాల ప్రజలను స్వయంగా ఇన్వైట్ చేయాలని ఒక్కొక్క విలేజ్ నుంచి 4-5 రైతులు పిలుచుకున్నారు. దాదాపు 150 మంది రైతులతో 2 గంటల సేపు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళందరూ కూడా చెప్పారు, నా తరఫున మీరందరూ ఊర్లోకి పోయి 29 గ్రామాల్లో ఉండే 1,00,000 మంది ప్రజల్ని ఇన్వైట్ చేయండి, నేనే స్వయంగా ఇన్వైట్ చేస్తున్నట్టుగా ఇన్వైట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేస్తున్నారు. ఇది ఒకరి కార్యక్రమం కాదు, అందరి కార్యక్రమం. రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఆర్థిక స్థితిని మార్చే రాజధాని. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే యాక్చువల్ గా రోడ్ షో అంటే యాక్చువల్ గా ఓపెన్ రోడ్ షో లేదండి. ప్రధానమంత్రి గారు హెలికాప్టర్ దిగి వచ్చిన తర్వాత 2 పక్కల మనుషులు ఉంటారు. అయితే ఆయన క్లోజ్డ్ కార్ లో నుంచే ముందుకు పోవడం జరుగుతుంది సెక్యూరిటీ యాంగిల్లో. వస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలతో కూడి ఇక్కడికి చేరుకునే రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి మొదలుకుని మళ్లీ తిరిగి వెళ్లేంత వరకు కూడా వాళ్ళని కంప్లీట్ గా మానిటర్ చేసేటువంటి మెకానిజాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి 25 బస్సులకి కూడా ఒక ఆఫీసర్ ని పెట్టి మానిటర్ చేయడం జరుగుతా ఉంది. తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకునేంత వరకు కూడా అత్యంత జాగ్రత్తలు వహిస్తూ ఉన్నటువంటి వేసవిని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో
దాని మీద దృష్టి పెట్టి ఈ ఏర్పాట్లను ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతోంది. మన రాజధాని అనేది మన అందరికీ ఒక బాధ్యత, ఒక గర్వకారణమైన అంశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు 175 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతినిధులు రావాలి. వాళ్ళందరూ ఇందులో భాగస్వాములు అవ్వాలనే తపనతోటి ఈ కార్యక్రమాన్ని అందరూ పంచుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. వచ్చి వెళ్ళినప్పుడు సౌకర్యాలు ఎక్కడ కూడా పొరపాటు లేకుండా, ఎందుకంటే వేసవికాలం ఎక్కువ ఉంది కాబట్టి, సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ గానీ మజ్జిగ కానివ్వండి ఎక్కడ లోపాలు లేకుండా రూట్స్ అన్ని కూడా పోలీస్ శాఖ కూడా చాలా లోతుగా దీని గురించి విశ్లేషించి ఎక్కడ పొరపాటు జరగకుండా ఉండాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని ఆనాడు రైతులు కూడా త్యాగం చేసి దాదాపు 34,000 ఎకరాల భూములు ఇస్తే పనులు స్టార్ట్ చేసుకున్న తరుణంలో తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో పెట్టినటువంటి హింస మనం అందరూ కూడా చూసాం. రైతులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి మద్దతుగా నిలబడ్డారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయోత్సవ సభగా మనం అందరూ కూడా భావించాలి. దీనికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. ఈ రాజధాని నిర్మాణం ప్రారంభంతోనే ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రమే మారబోతుందని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. కులాల వారీగా జనగణన చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ స్వాగతిస్తుందని అన్నారు పార్టీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్. కులగణన చేసిన మొదటి సీఎం వైఎస్ జగన్ అని ఈ సందర్భంగా పోతిన పేర్కొన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పోతిన వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడే దీనిపై తీర్మానం చేశారని గుర్తు చేశారు. అణగారిన వర్గాల అభివృద్ధికి కులగణన ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. జగన్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎంతో మేలు చేశారు. కులగణన కోసం 6 అధికారులతో కమిటీని కూడా జగన్ నియమించారని చెప్పారు. ఆయన విశేషంగా కృషి చేశారు. అన్ని రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, అగ్రవర్ణ పేదల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, వారి జీవన ప్రమాణాలను పెంచడం కోసం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఏ ఒక్క ముఖ్యమంత్రి చెయ్యని విధంగా ఆయన కృషి చేసి ఈ వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారు అమలు చేసినటువంటి డీబీటీ పథకాల అమలుతో పాటు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించారు. వారిని అభివృద్ధిలో, సంక్షేమంలో భాగస్వామ్యం చేసినటువంటి గొప్ప సంస్కర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఎక్కడా కూడా కులాన్ని కానీ, మతాన్ని కానీ, పార్టీని కానీ ప్రాతిపదికగా తీసుకోకుండా ప్రజలందరినీ సమానంగా చూసి అందరికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి అందించినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రస్తుతం చూస్తున్నాం, ఎవరికైనా ఏదైనా పని చేయాలంటే మీ పార్టీ ఏంటి, మీ కులం ఏంటి, మీ మతం ఏంటి, ఇట్లాంటి వివక్ష చూపిస్తూ ఉన్నారు రాష్ట్రంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి వివక్ష ఎక్కడ చూపకుండా అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి అందించినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప పాలకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి కులాల వారీగా జనాభాని లెక్కింపు, దాని ఆవశ్యకతను చాటుతూ గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మరి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జనాభా గణన చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి బీసీ కుల గణన చేస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి 2021లోనే కేంద్రానికి పంపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి, మొట్టమొదటి రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని జిల్లా వైసీపీ కార్యాలయంలో మేడే వేడుకల్ని ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమంలో పల్నాడు గుంటూరు జిల్లా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మోతుగుల వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ డైమండ్ పాపు, వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కార్మికులు అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. గతంలో కార్మికుల కుటుంబాలకి వైఎస్ జగన్ అండగా నిలిచారని చెప్పారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో పోరాటాలు చేస్తామని అన్నారు. నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఈ రోజున ప్రతి ఊరు వాడ ఎక్కడైతే కార్మికులు ఉన్నారో, ఎక్కడైతే శ్రమ ఉన్నదో అక్కడ ఉండేటువంటి పార్టీ మేడే అంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఏకైక పండుగ దినం. ఇది కార్మికుల శక్తిని, కార్మికుల యొక్క శ్రమని దోపిడీ కాకుండా వారికి అండగా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా ఉంటుంది. ఈ రోజున మేడే రోజున అనేక మంది కార్మికులు ఈ రోజున వాళ్ళ ఇంట్లో పండుగల వాతావరణం చేసుకుంటా ఉన్నారు. అయితే కార్మికులు, కర్షకులు అనేటువంటి రెండు వినాదాలతోటి ప్రపంచం ముందుకెళ్తా ఉంది. అందుకని ముఖ్యంగా మేడే రోజున మా సోదరుడు పవన్ నాయకత్వంలో ఈ రోజున గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ యొక్క కార్మికులకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నేర్చుకోవాలి. ఎందుకంటే సింపుల్గా మేడే అంటే ఇది ఒక అలంకారప్రాయంగా చేసేటువంటి రోజు కాదు. వాళ్ళ కన్నీటి చుక్కల్ని, వాళ్ళ ఆత్మనాదాలని ఆపాల్సినటువంటి మేడే రోజున. అందుకని నేను ఒకటే కార్మికులు కోరుకుంటా ఉన్నాను, మీరు డిమాండ్స్, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెలుగుదేశం పార్టీలోకి సంవత్సర కాలంలో ఏ కార్మికుడు ఎంత వెళ్ళిపోయేటువంటిది కూడా మనం ప్రజల ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత. ఎందుకంటే ఆటోలు రిపేర్లు తగ్గించేవాళ్ళు వైఎస్ఆర్ పిఈసి ట్రేడ్ యూనియన్ సందర్భంగా వైఎస్ఆర్ పిఈసిలోనే ఉంది. యువజన శ్రామిక రైతు పార్టీ ఈరోజు ప్రపంచం అంతా కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ యొక్క మేడే పురస్కారం దించుకొని పెద్దలు గురువారీలు మోదీ వెనుగపారెడ్డి గారు, అలాగే తాడికొండ ఇన్ఛార్జి మా అన్న అమరరావు డేమన్ బాబు గారు ఇద్దరు సహకారంతో ఈ యొక్క జెండా ఆటో కార్మికులు, అలాగే పెయింటర్లు, అలాగే వర్కర్లు అందరూ కలిసి ఈ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఇంతకుముందు ఆటో కార్మికులకి ఎలా ఉండేది? ఇదివరకు ఆటో కార్మికులకి జగనన్న ఆధ్వర్యంలో ఒక ఆటో కార్మికుడికి సంవత్సరానికి ఒక 75,000 రూపాయల ఆటోతో కలిపి పిల్లల ఫీజు కానీ, ఫీజు రిమర్స్మెంట్ కానీ, ఆటో డ్రైవర్ అనేది ఒక కేసు తోటికి వల్ల ఈ రోజు రోడ్డు మీద అడుగుకి కేసు పడుతున్నారు. ఇదివరకు 330 రూపాయలు జగన్ గారి గవర్నమెంట్ లో, ఈ రోజు 1730 రూపాయలు నో పార్కింగ్ లో కేసు పడుతున్నారు. ఇలాగే ఆటో కార్మికులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా పిల్లల ఫీజు కానీ ఏదైనా, ఇవాళ నేను ఆటో కార్మికుడు, నేను ఈ రోజు నా పిల్లల ఫీజు సీట్ కొడితే బీటెక్ లో రాత్రి. గుంటూరు 35వ డివిజన్ పట్టాభిపురం మెయిన్ రోడ్ లోని రామాలయం నందు అమరావతి నిర్మాణం పనులు దిగ్విజయంగా జరగాలని ఆకాంక్షిస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు తల్లం శేఖర్ నిర్వహిస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా జరిగే ప్రత్యేక పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 35వ డివిజన్ కార్పొరేటర్ బాబు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గుంటూరు నుంచి అమరావతి మన రాజధాని, అమరావతి నిర్మాణ పనులు మరియు అభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు మరియు పాదయాత్ర జరుపుతున్నామని చెప్పారు. జీవ శతవర్తమానైతి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాజుర్వర్తయే నావర్తయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాజు ఇదేవ పుత్రమపి రక్షతాదిమో ఇప్పుడే కొట్టాలంటే మీకు చేతులు ఏదైపోతాయి, కష్టం. అమరావతి
అందరికీ ముందుగా మేడే శుభాకాంక్షలు కార్మిక సోదరులందరికీ. ఏదైతే మే 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ శంకుస్థాపనకు విచ్చేస్తున్న నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే నవ్యాంధ్ర రూపకర్త చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో శరవేగంగా సాగబోతున్న అమరావతి అభివృద్ధి పనులు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా జరగాలని కోరుకుంటూ గుంటూరు నుంచి వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గుడి వద్ద వరకు మధ్యలో 5 దేవాలయాల వద్ద ఒక్కొక్క దేవాలయం వద్ద 1000 కొబ్బరికాయ కొట్టుకుంటూ ఈ అమరావతి అభివృద్ధి పనులకు ఎటువంటి అవరోధాలు లేకుండా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము, జయ శ్రీరాముడి యొక్క అనుగ్రహము, మిగిలిన సమస్త దేవతల యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటూ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ పాదయాత్ర మన ప్రజలందరికీ మన అమరావతిని భవిష్యత్తులో శాశ్వత రాజధానిగా ఉండాలని కోరుకుంటూ నరేంద్ర మోడీ గారు 1,00,000 కోట్ల నిధులు కేటాయించి ఈరోజు శంకుస్థాపనకు వచ్చేస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈ రోజున మా 35వ డివిజన్ పరిధిలోని శ్రీ ముక్తేశ్వర సహిత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం వద్ద మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు శ్రీ తల్లం శేఖర్ గారు చేపట్టిన పాదయాత్ర, అట్లాగే 1001 కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం కోసం ఈ రోజున ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు చేపట్టిన పాదయాత్ర ఏదైతే ఉందో మన అమరావతి రాజధాని నగరాన్ని పునర్నిర్మాణ పనులు ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరగాలని చెప్పి, అట్లాగే భవిష్యత్తులో కూడా అమరావతి రాజధాని ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు పొంది శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి వారు ఆకాంక్షిస్తూ చేపట్టిన ఈ పాదయాత్ర మా దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయించి, అట్లాగే మా డివిజన్కి సంబంధించి జనసేన నాయకులు, మా తెలుగుదేశం పార్టీ సభ్యులు అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ, మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఈ పాదయాత్రని కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం కూడా వారు కూడా ఎటువంటి ఆగం లేకుండా నిర్విఘ్నంగా పూర్తి చేయాలని, చివరిదాకా ఏదైతే ఇప్పటికి 2వ దేవాలయం ఇది, 3వది గోరంట్ల వెంకటేశ్వర స్వామి, తర్వాత అనంతరం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రేగుల రాఘవయ్య భవన్ వద్ద ఎర్రజెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, నగర కార్యదర్శి మాల్యాద్రి, ఏఐటీయూసీ నేతలు చిన్న ఆంజనేయులు, రావుల అంచుబాబు, జి సురేష్ పాల్గొన్నారు. రేగుల రాఘవయ్య భవన్ నుంచి కొత్తపేట సిపిఐ కార్యాలయం వరకు ముఠా కార్మికులు ప్రదర్శన చేపట్టారు. 8 గంటల పని దినాల సాధన కోసం కార్మికులు ఎందరో ప్రాణత్యాగం చేశారని ఈ సందర్భంగా తెలిపారు. వారి స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అయితే కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు. రేపు అమరావతిలో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు చంద్రమౌళి నగర్లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్, పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానిలో 1,00,000 కోట్లకు పైగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మోడీ చేతుల మీదుగా జరుగుతున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిని నిర్లక్ష్యం చేస్తుందని వివరించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, వైసీపీ కలిసి రాష్ట్రానికి, దేశానికి ద్రోహం చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారానే ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని సందర్భంగా తెలిపారు. నరేంద్ర మోదీ పర్యటనకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. మే 2వ తారీఖున మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 3వసారి ముచ్చటగా మన రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. గతంలో 2 సార్లు ఈ ఎన్నిక జరిగిన తర్వాత 2024 సాధారణ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
వారు వస్తూ ఉన్నారు, వచ్చారు 2 సార్లు. మొట్టమొదటిసారిగా చూసినట్లయితే వారు ప్రమాణ స్వీకారం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. రెండవసారి వారు వచ్చినప్పుడు విశాఖపట్నం నగరానికి రావడం జరిగింది. విశాఖ నగరానికి వచ్చిన సందర్భంగా సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల పైచిలకు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలను అదేవిధంగా ఇనాగరేషన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు 3వసారి మన రాష్ట్రానికి, ముఖ్యంగా మన రాజధాని ఏదైతే గత 5 సంవత్సరాల పాటు గత పాలకుల వల్ల నిర్లక్ష్యానికి గురి కాబడి అరాచకంగా పరిపాలించినటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ పునర్నిర్మాణ దిశగా గత 10 నెలల పాటు చేసుకున్నటువంటి అనేక కార్యక్రమాలని ఇవాళ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి యొక్క నిబద్ధతను తెలియజేసే విధంగా ప్రపంచ స్థాయి, అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేసేదానికోసం అని చెప్పి మన ప్రీతమ ప్రధానమంత్రి గారు ఇవాళ రాబోతూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసాం గత 5 సంవత్సరాల పాటు ఏ రకమైనటువంటి పరిపాలన జరిగిందో. పదే మనం చెప్పుకోవటం వల్ల ఎటువంటి లాభం లేనప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క మనసులో నుంచి చెరుకుపోవాలన్నటువంటి ముద్ర వేసి భయాందోళనకు గురి చేసినటువంటి గత 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అభివృద్ధి దిశలో వెళ్తున్నటువంటి రాష్ట్రాన్ని పాడు చేసినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ పునర్నిర్మాణం చేసుకుంటూ, పునర్జీవనం చేసుకుంటూ రేపు 2వ తారీఖు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన అమరావతి రాజధానికి అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపనలు, ఓపెనింగ్లు, వాటి దృష్ట్యా రేపు అమరావతి రాజధానికి వస్తున్నారు వారు. అలాగే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఎంతో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తుంది. అందులో భాగంగా మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు రేపు అమరావతి రాజధానికి వచ్చి దాదాపు 1,00,000 కోట్ల చిల్లర ఓపెనింగ్లు కానీ, శంకుస్థాపనలు కానీ ఇవన్నీ చేస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ఈ యొక్క ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఆటవిక చర్యలన్నింటినీ పోగొట్టి అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి దిశలో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీ వెంకటేశ్వర ఆటో స్టాండ్ యూనియన్ వారి ఆధ్వర్యంలో కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజు మేడే దినోత్సవం సందర్భంగా చల్లచల్లని మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాగర్లమూడి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవాధ్యక్షులు శ్రీను నాయక్, అలాగనే ఐలా శ్రీనివాసరావు, జి అశోక్ రాజు, బి శేఖర్ రెడ్డి, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎం శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు. ఈ రోజు ముఖ్యంగా కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు చెబుతూ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ గా ఎన్నికబడ్డ సీన నాయకు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెట్టాము. మేమందరం గుంటూరు విజయవాడ టు గుంటూరు క్యాష్ క్యాబ్ ఆధ్వర్యంలో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది చేశాము. మేడే శుభాకాంక్షలు ఎమ్మెల్యే నజీర్ గారికి, సీన నాయక్ గారికి, సీనన్న గారికి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. దుగ్గిరాల రైలుపేటలో సిఐటియు ఆధ్వర్యంలో గురువారం మేడే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. రైలుపేటలోని కార్మికుల విశ్రాంత భవనం వద్ద పసుపు కొట్ల కార్మికులతో కలిసి సిఐటియు జెండాను ఎగురవేశారు. అదేవిధంగా సుందరయ్య బొమ్మ
తుమ్మపూడి, చిలువూరు, మంచికలపూడి గ్రామాల్లో సిపిఎం పార్టీ జెండాను ఎగురవేసింది. ఈ సందర్భంగా కమ్యూనిస్టు నాయకులు యమని అప్పారావు, జట్టి బాలరాజు, గొర్రెపాటి శ్రీనివాసరావు, నడకుదురు యోగేశ్వరరావు, గడ్డం ప్రసాద్, పసుపులెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను సరళతరం చేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తూ ఉంది. పని గంటలు భారం అవుతూ ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో మనం మేడే జరుపుకుంటా ఉన్నాము. కనీసమైనటువంటి హక్కులు స్వాతంత్రం వచ్చి మనం 70 ఏళ్ళు దాటినా కూడా నెరవేరినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో 20వ తారీఖు దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు అందరూ కలిసి సమ్మె చేయబోతా ఉన్నారు. ఈ సమ్మె కార్మిక హక్కులు కాపాడుకోవటం కోసం 8 గంటల పని విధానానికి, అట్లాగే కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం మేడే షికాగో నగరంలో కార్మికులు పని గంటలను తగ్గించాలని చెప్పేసి పోరాటం చేసిన సందర్భంలో పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో 7 కార్యకర్తలు బలైపోయారు. వాళ్ళ రక్తంలో నుంచి పుట్టినదే ఎర్రజెండా. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి త్యాగాల ఫలితంగా 12 గంటల పని నుంచి 16 గంటల పని నుండి 12 గంటలకి, 12 గంటల పని నుంచి 8 గంటలకి ఈరోజు మనం సాధించుకున్నాం. ఈ పని గంటలు సాధించుకునే దానిలో ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం అనేక త్యాగాలు చేసింది. ఒక సందర్భంలో కార్మికుల్ని చాలా బానిసలుగా చూస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా, కనీసం విశ్రాంతి తీసుకునే పరిస్థితి కూడా లేకుండా కార్ఖానాల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో అది సరైనది కాదు. 8 గంటలు పనిచేయడం, మరొక 8 గంటలు వాళ్ళ ఇంటి కుటుంబానికి టైం కేటాయించడం, మరొక 8 గంటలు తను నిద్రపోవడానికి, అలాగే తెల్లారి పనిచేయడానికి అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని కుదురుపరచుకోవడానికి నిద్ర అవసరం అని చెప్పేసి ఒక సైంటిఫిక్గా ఆలోచించి కార్మిక వర్గం పోరాటం చేసింది. ఈరోజు దాని ఫలితంగానే ఈరోజు మనం 8 గంటల పని విధానం అనేది వచ్చింది. ఈరోజు అసంఘటిత కార్మికులు లక్షలాది మంది, వేలాది మంది ఈరోజు ఉన్నారు. ఈ అసంఘటిత కార్మికుల గురించి పట్టించుకున్న పరిస్థితి మనకు కనిపించట్లేదు. కొత్తగా వచ్చినటువంటి లేబర్ కోడ్ల వల్ల ప్రభుత్వం గతంలో చేసిన చట్టాలన్నింటినీ కూడా మార్చేస్తూ ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకి తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంది. దానిలో ప్రధానంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.